అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుస్సు రాశి జాతకులు జూన్ మాసంలో 23వ తేదీ సోమవారం తిథి. జాగ్రత్తగా ఆలకించండి. రహస్యంగా మీ ఇంట్లో జరిగేది తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. వాస్తవాన్ని తెలుసుకోండి. ఇలా తెలిస్తే మీ ఆశ్చర్యంతో పాటుగా ఆనందం కూడా కలగొచ్చు. భూమండలంలో ఎక్కడ ఉన్నా వీడియో పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో అనే పరిస్థితులు వాస్తవ పరిస్థితుల్లోకి మార్చుకొని అనువదించుకొని ఆలోచిస్తే అంతా అక్షర సత్యమంటూ అర్థమవుతుంది. రెండింటి తారతమ్యత బేరీజు వేసుకోగలుగుతారు. నిజమా అబద్ధమా గ్రహించుకోగలుగుతారు. ధనుసు రాశి జాతకులకు ఎలా ఉంటుందో వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ వారాహీదేవియే నమః. ఓం శ్రీ వారాహీదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వారాహి మాత మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. అంతా మంచి జరుగుతుంది. ఆలస్యం వద్దండి, ఇక వీడియోలోకి విషయంలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఈ తిథి మరల జ్ఞాపకం ఉంచుకునే తిథిగా మారబోతుంది. జీవిత గమనం ఈ రాశి వారికి మారుతుంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ల ముందే జరగబోతుంది. శుభ పరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళు మీరే నమ్మలేనంత ఒక దివ్యమైన స్థితికి చేరుకుంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆక్షేపించి అవమానించి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశారో వాటి వల్ల మీకు కలిగిన కష్టాలు, నష్టాలు, అవమానాలు అనే చీకటిని చీల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ ఇంట్లోకి శాసించబడుతుంది. మీకు రక్షణగా నిలవబడుతుంది. అవునండి, ఈ మాటల్లో అక్షరం పొల్లుపోదు, అక్షర సత్యం బీరుపోదు. ఎన్ని పనుల్లో నిమగ్నమైనా, ఎంతటి మానసిక తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా 10 నిమిషాల సమయాన్ని కేటాయించుకుని వీడియో చూడండి. పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంత చిత్తంతో చూడండి. ఒకచోట ప్రశాంతంగా కూర్చొని ఈ వీడియోని ప్లే చేయండి. మీ మనసు ఈ వీడియోలో చెప్పే ప్రతి మాటను ఆలకిస్తే భగవంతుడే మీకు సాయం చేయడానికి వచ్చాడు అని మీ మనసు మీకే చెప్తుంది. మీ మనసు లోతుల్లోకి ఈ మాటలు ఇంకిపోయేలా వినండి. ముందుగా నమ్మి ఒక్కసారి వీడియో చూస్తే పోయేదేముంది చెప్పండి. తెలుసుకునే సత్యం మీ గుండె తలుపును తడుతుంది. మీ ఆత్మను మేలుకొలుపుతుంది. మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇప్పుడు అన్ని వివరాలు విపులంగా చెప్దాం. కాస్త సమయం పట్టినా అశ్రద్ధ వహించకుండా మీరు ఓర్పుగా వింటే మా యొక్క కృషికి తగ్గ ప్రతిఫలితం వచ్చినట్లే. పూర్తి ఏకాగ్ర చిత్తంతో వినండి. అప్పుడే మేము ఏం చెప్పదలుచుకున్నామో రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి అద్భుతవంతమైన మార్పుకు ఎక్కడ పునాది పడబోతుంది, ఎలా పడబోతుంది, మీ యొక్క జీవితం ఏ విధంగా సంపూర్ణంగా మారబోతుందో ఈ సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. మీ ఇంట్లో ప్రతిరోజు కూడాను, ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుంది. ఈ విషయం మీకు తెలుసా అండి? ఆ దైవం ఎవరో తెలుసా? ఏం చేస్తుంది వచ్చి అనేది తెలుసా? ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? ఆ దైవం మీకు అనుగ్రహాన్ని కలిగిస్తుందా? ఎందుకు వస్తుంది అనేది తెలిస్తే గనక మీరు కింద పడినంత పని చేస్తారు. ఆనందంతో ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరంగా సమస్యల పాలు చేసుకున్నామా అంటూ తీవ్రంగా ఆలోచిస్తారు. ఆ దైవం ఎప్పటినుంచో మీ మీద కరుణా కటాక్షాలు కురిపిస్తూనే ఉంది. కానీ మీరే వాటిని ఆ చర్యలను గ్రహించలేకపోతున్నారు. అయితే మీ యొక్క సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా కూడా నలిగిపోతున్నారు. ఈ వివరణ స్పష్టంగా మీకే అర్థమవుతుంది. ఈ క్షణంలో మీ కళ్ల నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. ఇన్నాళ్లుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరియైన సమాధానం దొరికినట్లు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠిన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా లేడని, మా మీదనే ఎందుకు ఇంతలా కక్ష కట్టాడంటూ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పొరపాటు ఇప్పుడు మీకే తెలుస్తోంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మీ మోకాళ్ళూని దైవానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తారు, కృతజ్ఞతలు తెలియజేస్తారు.
జ్యోతిష శాస్త్రంలోని ఈ రాశి జాతకుల గురించి ఈ రోజు గ్రహరీత్యా ఇలాగే జరగబోతుందని చెప్పడం జరుగుతుంది. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా అదృష్టవంతులే. చాలా వరకు సూర్యుని ప్రభావం వల్ల సహజంగా ఎంతో అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు. శని అనుగ్రహాన్ని కూడా పొందుకోబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతారు. నడకలో ఒక హుందాతనం ఉంటుంది వీరికి. మాటలో ఒక అధికారం స్పష్టంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ఎత్తు పల్లాలు చూసి ప్రతి అనుభవాన్ని కూడా ఒక గుణపాఠంగా స్వీకరించారు. ఏది చెయ్యొచ్చు చెయ్యకూడదు అనే దాని మీద ఒక స్పష్టత ఉంటుంది. చేసే ప్రతి పని నిర్భయంగా చేస్తారు. ఎంత కింద పడినా రెట్టించిన ఉత్సాహంతో పట్టుదలతో పైకి వస్తారు. పడి లేవడం వీరికి అలవాటే. వీరి జీవితంలో ఇది ఒక భాగమే. అనుభవాలే వీరిని రాటు తేలిన వజ్రంలా మారుస్తాయి. వీరికి ఎదురయ్యే ఎలాంటి కష్టాన్ని అయినా తట్టుకునే శక్తిని భగవంతుని అనుగ్రహంతో పొందుకున్నారు. వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్ర సంబంధం ఉంటుంది. ఒకవైపు కష్టాలు పలకరిస్తున్నా మరొక వైపు అదృష్టం వీరి వెంట నడుస్తుంటుంది. అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక రూపంలో సహాయం అంది అద్భుతంగా బయటపడతారు. ఈ రాశి జాతకులు తాము ఉన్న చోట ఒక రాజులా బ్రతకాలనుకుంటారు. నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వరం. 10 మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించాలి అనే తపన, అందరినీ నడిపించాలి అనే ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి. రాజకీయాలు, వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం మెండుగా ఉంటుంది. ఒక సంస్థలో చిన్నపాటి ఉద్యోగిగా మీరు జాయిన్ అయినా కూడా అతి తక్కువ కాలంలోనే వీరి ప్రతిభతో టీం లీడర్గా, మేనేజర్గా, లావాదేవీలు అన్నీ చూసే పెద్ద పోస్టులోకి, ఉన్నత స్థితికి ఎదుగుతారు. వీరి కింద చేసే వారిని కూడా ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారు. ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకి తప్పుకోవడం వీరికి తెలియదు. ముందుండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత తమ భుజాలపై వేసుకుంటారు. అందుకే కుటుంబంలో కానీ, స్నేహితులతో కానీ, కార్యాలయంలో కానీ అందరూ వీరిపైనే ఆధారపడతారు. వీరి మాటకు తిరుగుండదు. క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీ పడ్డమే తెలియదు. సమయ పాలన, ఆరోగ్య సంరక్షణ, తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్షణాలే వీరిని విజయానికి మరింత చేరువ చేస్తాయి. వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. నిరంతరం అభివృద్ధి సాధించాలి అనే తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది. విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో, స్నేహితులతో గడిపే అమూల్య సమయాన్ని కోల్పోతారు. ఈ విషయాల్లో వీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరము. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉండాలంటూ బలంగా ఆశిస్తారు. వీరి ఆత్మాభిమానం చాలా సున్నితమైంది. ఎవరైనా వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా సహించలేరు. జీవితం నుంచి అలాంటి వారిని తొలగించడానికి వెనుకడరు. ఆర్థిక విషయాల్లో చాలా తెలివిగా ఉంటారు. డబ్బు ఎలా సంపాదించాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు. ఒక్కసారి ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు సొంత వాళ్లే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీద పడతాయి. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చినా చివరికి ఆ సొంత వాళ్ల వల్లే మాటలు పడాల్సి వస్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదనకు గురి అవుతారు. తీవ్రంగా విసిగిపోయిన వీరిలో ఉండే మరొక ప్రధాన లక్షణం లౌక్యం. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారితనంతో క్లిష్టమైన పని అయినా కూడా సులభంగా పూర్తి చేస్తారు. ఓటమి అంగీకరించే మనస్తత్వం అస్సలు ఉండదు. విజయం సాధించే వరకు నిద్రపోరు, మధ్యలో విడిచిపెట్టరు. ఈ యొక్క మాట వీరి నిఘంటువులోనే ఉండదు. ఒక లక్ష్యాన్ని అనుకున్నారు, నిర్దేశించుకున్నారు, ప్రణాళిక వేసుకున్నారంటే ఇక ఆ మార్క్ని దాటి బయటకు రారు. దాన్ని చేరుకునేంత వరకు వారి దృష్టి మరల్చడం ఎవ్వరి తరమూ కాదు. ఈ పట్టుదలే వారిని సామాన్యుల నుంచి అసామాన్యులుగా మారుస్తోంది. వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే. సింహం గర్జించినట్లుగా వీరి కోపం వస్తే ఆపడం కష్టమే. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక సార్లు నష్టపోతారు.
అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి తిరుగు ఉండదు. ఇతరుల బాధ్యతలు, కష్టాలను తమవిగా భావించి నెత్తినేసుకుంటారు. సహాయం చేయాలనే మంచి మనసుతో అలా చేసినా చివరకు ఆ బరువు మొయ్యలేక చాలా కాలం బాధపడాల్సి వస్తుంది. అలాగే అభిమానం వేరు, దురభిమానం వేరు అని గ్రహించి నడుచుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. సమాజంలో మీకు మంచి పలుకుబడి ఉంటుంది. మీ యొక్క మాట తీరు, ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చారు అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రమే. చూస్తూ ఊరుకోరు. వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్ననలు పొందుతుంది. దానగుణం వీరిలో సహజంగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారిని చూసి హృదయం చలించిపోతుంది. తమ దగ్గర లేకపోయినా అప్పు చేసి అయినా సరే ఇతరులకు సాయం చేస్తారు. ఈ గుణం వల్ల ఎంతో మంది దీవెనలు పొందుకుంటారు. వీరి స్నేహం గొప్పది. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. స్నేహితుడికి కష్టమొస్తే నేను ఉన్నాను అంటూ ముందుండేది ఈ రాశి జాతకులు. కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రము వారిని ఎప్పటికీ క్షమించలేరు. జీవితంలో ప్రతి రోజు కూడాను, ప్రతి దశలో కూడాను గెలవాలనే తపన ఉంటుంది. ప్రతి నిమిషం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. అపజయాలు ఎదురైన వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాశి జాతకులు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పొచ్చు. ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు అలాగే ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఈ రాశి వ్యక్తులకు కష్టాలు ఎక్కువే. ఎన్నో రకాలుగా వీళ్లు కష్టపడి క్రింద పడి పైకి లేచిన వ్యక్తులు. కానీ ఈ పరిస్థితులు రావడానికి కారణము చుట్టుపక్కల ఉన్న మనుష్యులే. వీరు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. వీరి గుండె వెన్నపూస లాంటిది. చిన్న చిన్న విషయాలకే గాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానీ, పరిస్థితులు సృష్టించిన బాధలు కానీ, కొన్ని అయితే నమ్మిన మనుషులు సృష్టించిన బాధలు కూడా ఉన్నాయి. వారు చేసిన అవమానాలు, ఆరోపణలు, నిందలు గుండెకు బలంగా తాకాయి. నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒంటరిగా కూర్చుని నాకు ఎవ్వరూ లేరు, నా కష్టాన్ని, బాధను అర్థం చేసుకునేవారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంటూ తీవ్రంగా మనస్తాపానికి గురి అయ్యారు. ఈ సమయంలోనే వారికి దైవం మీద నమ్మకం సన్నగిల్లొచ్చు. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదే అంటూ భగవంతుణ్ణి నిందించిన సందర్భాలు కోకొల్లలు. కానీ మీకు తెలియకుండానే ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతోంది. ఆ దైవం ఎవరో కాదండి, సాక్షాత్తు కైలాసవాసుడైన మహాదేవుడు. సూర్య భగవానునికి, శని భగవానునికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద సంపూర్ణ కటాక్షాలు చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలకు చూపిస్తున్న సహనానికి, ధైర్యానికి, కష్టకాలంలో ఏదైతే విడువని మానవత్వం, వీడని సహాయతత్వం, నీతి, నిజాయితీ, ధర్మబద్ధత, ఆ త్రినేత్రుడు మహాదేవునికి ఎరుకే. దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందచేస్తున్నాడు. ఆ కవచాన్ని దాటి కష్టాలు ఇక రావు. స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగం రూపంలో పరమేశ్వరుడు మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు త్రుటిలో తప్పిపోయాయి. ప్రాణాంతకమైన ప్రమాదాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి ప్రశాంతంగా ఆలోచించండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఏ ఇబ్బందుల నుంచి తప్పించుకున్నాను? నాకు తెలియకుండా ఏదైనా జరిగి ఉంటాయా? వాస్తవ పరిస్థితుల గురించి కాసేపు కూర్చొని ఆలోచిస్తే మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల గురించి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేస్తాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు అవ్వడం, తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు నిజ స్వరూపం బయటపడ్డం ఆయన చేసిన లీలలే కదా. మీరు ఈ రోజు ఇంత స్థాయిలో ధైర్యంగా, నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్య కాలంలో మీకు కోస్తో కాస్తో మానసిక ప్రశాంతత లభించింది.
ఆగిపోయిన పనుల్లో పురోగతి ఏకైక కారణం మహాశివుని కృపా కటాక్షం. మీరు ఆ దైవాన్ని గుర్తించి ఇప్పటికైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోండి. సమయం ఆసన్నమయ్యింది. ఎందుకంటే దైవం మనకి ఎప్పుడూ ముందుగానే మనుషుల రూపంలోకి వస్తూ ఉంటాడు. సాయం అందించే రూపంలోకి వస్తాడు. నిజ రూపంలో రాడు. నాలాంటి వారి మాటల రూపంలో, ఏదో ఒక శుభ సంకేత రూపంలో, మంచి ఆలోచన రూపంలో తన ఉనికిని తెలియచేస్తాడు. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలను ఇక శాశ్వతంగా తొలగించుకోవాలంటే మహాశివుణ్ణి పూర్తి నమ్మకంతో ఇకనైనా ఆరాధించడం ప్రారంభించండి. ఆ దైవం ఎవరో తెలిసినందులకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోయి ఉంటుంది కదండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా చాలా మంచివారు. శివుడు పరమాత్మ స్వరూపుడు. శివునికి మీకు విడదీయరాని ఎంతో అనుబంధం ఉంది. సహజంగానే వీరు ఎక్కువగా శివ భక్తులు అయి ఉంటారు. వీరి మనస్తత్వం, ఆలోచన విధానం శివుని తత్వానికి దగ్గరగా ఉంటుంది. పరమేశ్వరుడు మిమ్మల్ని కన్నబిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. కావాలంటే ఒక్కసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడ్నుంచో సుగంధ భరితమైన విభూది వాసన రావడం, గంటల శబ్దం మెల్లగా వినిపించడం గాని, కర్పూరపు సువాసన కానీ, మల్లెపూల సువాసన గాని వచ్చి ఉండొచ్చు. అది ఏది మీ భ్రమ కాదండి. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో, మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలను, హోమాలను కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, స్వచ్ఛమైన నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. నిర్మలమైన మనస్సుని మాత్రమే కోరుకుంటున్నాడు. మీ కంటి నుండి జారే ప్రతి ఒక్క జలబాష్పం భక్తి బాష్పంతో సమానము. పరమశివునికి అభిషేకాలతో సమానము. మీరు చేయాల్సిందల్లా ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న మహాదేవుని పటానికి నమస్కరించుకుని ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం వల్ల మీ మనసులోని అనవసర భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోతాయి. ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. ప్రతి సోమవారం నాడు లేదా శనివారం నాడు వచ్చే ప్రదోష సమయాల్లో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకుని స్వామివారికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి కష్టాలు, బాధలను స్వామి వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మన మొరను ఆలకిస్తాడు. మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి మీకు విముక్తి అయితే కలుగుతుంది. సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడు. శివయ్య అనుగ్రహం సంపూర్ణంగా లభించక మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో అని చూసి ఆశ్చర్యానికి లోను కాక మానరు. ఎంతటి కష్టంలో, అగాధంలో, నిరాశలో ఉన్న ఒక క్షణం మహాదేవుణ్ణి మనస్ఫూర్తిగా ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో తలుచుకుని మహాశివుని రూపాన్ని కళ్లల్లో నింపుకోండి. తెలియకుండానే మీలో ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుండి బయటపడే మార్గం కళ్ల ముందుకొస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే పరమేశ్వరుని యొక్క సంకేతాలుగా భావించండి. మరొక విషయం గుర్తుంచుకోండి. మహాశివుని ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచే మరొక మహాశక్తి కులదేవత. ఎట్టి పరిస్థితుల్లో కులదేవతను విస్మరించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడాను కులదేవత గురించి తెలుసుకోకుండా ఉండొద్దు. మీ వంశాన్ని కాపాడే తల్లి కులదేవత. మీ యొక్క మూలాలు కాపాడే తల్లి కులదేవత. తెలియకపోతే మాత్రం ఆలస్యం లేకుండా పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఫోటోను కానీ పూజ గదిలో పెట్టుకోవడం, దీపారాధన చేస్తూ ఉండడం, ప్రతినిత్యం కులదేవతను స్మరించుకోవడం. ఒకవేళ కులదేవత ఎవరో తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ శక్తి ఉత్తేజితమవుతుంది. మరింత మేలు చేస్తుంది. కులదేవత మహాశివుని ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపే శక్తి ఎవ్వరికుండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, తెలియకుండా హాని చేయాలి అనుకునే దుష్ట శక్తులు దరిదాపుల్లోకి రాలేవు. వారి ప్రయత్నాలు బూడిదలో వేసిన పన్నీరు అవుతాయి. వారికి ఎదురు తిరుగుతుంది. ఏ పని మొదలు పెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు.
ఆర్థికంగా ఉన్న ఇబ్బంది తొలగి మీ జీవితంలో ధనం నిలకడగా ఉంటుంది. ఇక నుంచి ఎప్పుడూ కూడాను నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్లుగా అయిపోదు. సరైన మార్గంలో ఖర్చు చేస్తారు. ఆస్తి రూపంలో మిగులుతుంది. లక్షలు కాదు, మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక కోట్లు కూడా సంపాదించొచ్చు. శక్తి సామర్థ్యాలు అవకాశాలొస్తాయి. అన్నింటికంటే ముందుగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా గొడవలు, మనస్పర్ధలు ఈరోజు అపార్థాలు తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. ఆనందపూరితమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామితో అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం ఆనందమయమవుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు. వారికి మీకు మధ్యన ఉన్న కంటికి కానరాని దూరం చెదిరిపోతుంది. మీరంటే ఎంత ఇష్టమో, మీకు వారంటే ఎంత ఇష్టమో బట్టబయలు అయ్యే రోజుగా చెప్పొచ్చు. అలాగే మీ పిల్లలు వృద్ధిలోకొస్తారు. వారికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఏ దేశంలో ఉన్నా కొన్ని పనుల్లో తలమునకలై ఉన్నా ఇంట్లో చిన్న పనులు కూడా అశ్రద్ధ చేయొద్దు. మహాశివుని మనసులో నిలుపుకొని ప్రతి పని ప్రారంభించండి. కులదేవతను పూజించడం, స్మరించడం మరచిపోవద్దు. ఈ రెండు శక్తులే మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకెళ్లే రథ సారథులుగా మారతాయి. మహాదేవుడు మీ పాపాలు, కర్మఫలాలు, గ్రహదోషాలు అన్నీ తొలగించేస్తాడు. మీరు చేయాల్సిందల్లా భక్తితో, నమ్మకంతో ఆయన శరణు వేడడమే. మీ జీవితంలో అప్పుడే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరుగుండదు. ఏ రంగంలో ఉన్న ఉద్యోగమైనా, వ్యాపారమైనా, రాజకీయమైనా సరే అందులో అగ్రగామిగా నిలుస్తారు. ఈ పరమ సత్యం తెలుసుకున్నాక మీ జీవితం ఎంతో అద్భుతవంతంగా మారిందని మీరే ఆనందపడతారు. ఇన్నాళ్లు మిమ్మల్ని కంటికి రెప్పలా దాచిన, కాపాడినా దైవానికి మీరేమీ చెయ్యలేకపోయారంటూ బాధపడతారు. ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై జీవితం అంతా కూడా శుభమే జరుగుతుంది. ఈ రోజున మీ ఇంట్లో ఏదో ఒక శుభవార్తతో ఒక రహస్యం అని చెప్పాలి. ఇన్నాళ్లు మీ చెవిన పడని ఒక రహస్యం. 100% కూడాను మీరు మంచి ఫలితాలు పొందుకోబోతున్నారు. శుభవార్తలు రాబోతున్నాయి. ఎవ్వరూ అడ్డగించలేరు. ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, పిల్లలకు సంబంధించిన ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు, అధిక ఆదాయ వనరుల కోసం మీరు పడుతున్న కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోవడం కావచ్చు. ఈ రోజున ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహంతో మీరు ఏమిటంటే గనక కులదేవత అనుగ్రహంతో కూడా కలిపి ఇంటిల్లపాది సంతోషంగా ఉండి ఒక మేలిమి చక్కటి వార్తను ఈ రోజునే వినబోతున్నారు. మీరు మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి. కులదేవత గురించి ఇక ఎవ్వరికీ చెప్పొద్దు. మర్చిపోండి. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న కులదేవత గురించి సమాచారం తప్పకుండా తెలుసుకోండి. మీ కులదేవత ఎవరో కింద కామెంట్ రూపంలో తప్పక తెలుసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రాశి జాతకులు నిత్యము కులదేవత ఆరాధన, అలాగే పరమశివుని ఆరాధన చేసుకోవడం, వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత ఏదైతే కోరుకుంటున్నారో అప్రయత్నంగా అయినా కూడా నెరవేరుతాయి. కులదేవతను మర్చిపోవడం అంటే వేర్లు లేకుండా చెట్టుకి నీటిని పోసినట్లే. మహాశివునితో పాటుగా కులదేవత యొక్క ఫోటోలు కూడా పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి. దీనివల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం అందరిపై ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.